దేవుడికి కూడా మా మీద జాలి కలిగినట్టుందేమో. అందుకే ఇవాళ మా ఆఫీస్‌లో కరెంట్ అయితే పోయింది. ఆఫ్టర్‌నూన్ అయితే రిజాల్వ్ అయింది కానీ ఇంటర్నెట్ ఇష్యూ అయితే అలాగే ఉంది. కాబట్టి ఫుల్ డే మొత్తం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్‌నూన్ అయితే కొంచెం బోర్ కొట్టింది. అందుకే మా ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే లాల్‌బాగ్ పార్క్‌కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైమే వెళ్తున్నాను. అఫ్‌కోర్స్ మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైమే వస్తున్నారనుకో. ఇక్కడ దారిలో వెళ్తుంటే నా ఫ్రెండ్ అయితే ఒక స్టెప్ అయితే నేర్పించాడు. ఇక్కడ అదే ట్రై చేస్తున్నాను నేను. అసలు పార్క్ ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంత బాగుందంటే నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది ఈ పార్క్ అయితే. ఫస్ట్ టైం వచ్చినా సరే ఇక్కడ ఎవరికైతే నేచర్ అంటే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకు కూడా నేచర్ అంటే చాలా బాగా ఇష్టం. బయట సిటీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా కూల్గా అయితే ఉంది. నాకు ఇంకొకటి ఇక్కడ బాగా నచ్చిన థింగ్స్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతెంత పెద్ద ట్రీస్ ఉన్నాయో. ఈ ట్రీస్తో పాటు మెయిన్గా అట్రాక్ట్ చేసేది ఏమి అంటే స్క్విరల్స్. ఎంత క్యూట్గా ఉంటాయి అంటే అంత క్యూట్గా ఉన్నాయి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అవి ఏంటో ఏదో ఒకటి తింటూ ఉంటాయి. ఆ క్లిప్స్ అయితే నేను తీయడం అయితే మర్చిపోయాను కానీ చూస్తే మాత్రం సూపర్గా ఉంటాయి. ఇలా చెప్పడం కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితేనే చాలా బాగుంటుందని అయితే నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉన్నట్లయితే విజిట్ చేయండి. ఇక్కడ కొప్పు ఒకడు వేసుకొని ఉన్నాడే, వాడు ఒక ప్రొఫెషనల్ డాన్సరు. సో చాలాసేపటి నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న స్టెప్ మా కోసం చేయవా, నేను వీడియో క్లిప్ తీసుకుంటాను అని అడిగితే చాలాసేపటి వరకు అడిగాను కానీ చేయలేదు. లాస్ట్కి ప్రియాంక అడిగితే ఇలా చిన్న స్టెప్స్ అయితే వేశాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మాకు ఆఫీస్లో ఫుల్గా ఎంజాయ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే వీటితో మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలని లేదు కానీ అట్లీస్ట్ లాగౌట్ కోసమైనా వెళ్ళాలి. ఇవాళ వీడియో ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.